నుంచి ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు, జనసేన లీడర్. నమస్కారం అండి ఆనంద్ సాగర్ గారు, అలాగే సైదా గారు. నమస్తే అండి. నమస్కారం. యా, సైదా గారు మీతో ప్రారంభిస్తాను. ఏం చెప్తారండి? అంటే చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు అవును అటు కాలు దువ్వుతూనే మాది గొడ్డలి పార్టీనే అని చెప్పి కత్తులు కటారులు అన్నీ పట్టుకొని వస్తామని చెప్తున్నారు. సో ఈ రకమైన సంస్కృతి రాజకీయాలు అంటే గతంలో ఏమో కానీ ప్రస్తుతం అయితే ఇప్పటికీ రాజకీయాలు మారుతున్నప్పటికీ వైసీపీలో మాత్రం ఇంకా అదే పోకడ కనిపిస్తూ ఉంది కదా. అంటే ఈ కత్తుల ఈ కటార్లు పట్టుకొని తిరగడాలు గతంలో ఎప్పుడన్నా ఉండేదేమో, ఏదన్నా అప్పట్లో ఉండేదేమో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్న సందర్భంలో. కానీ ఇప్పుడు ఆధునిక పరిస్థితులు మారిన పరిస్థితుల కాలంలో అందరూ కూడా సిద్ధాంతాల ప్రకారం లేదంటే సంక్షేమం, అభివృద్ధి ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము అధికారంలోకి వస్తే చంపేస్తాం, నరికేస్తాం, రపా తలలు నరికేస్తాం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ బహిరంగంగానే ఇంకా తిరుగుతూ ఉన్నారు కదా. అందుకనే ఈ అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు. సో మీరేం చెప్తారు సార్? నవీన్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోక ఆనంద్ సాగర్ గారు, అలాగే జనసేన నాయకురాలు సోదరి కృష్ణవేణి గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వాస్తవంగా నిన్న కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సకల శాఖ మంత్రి గారు, ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. దానికి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఈరోజు అనేక అంశాలు ఆయన ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజంగా చింత తెచ్చిన పులుపు దావునట్లుగా వైసీపీ వాళ్ళు, ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించి తీవ్ర స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చినా ఇంకా వాళ్ళ జ్ఞానోదయం కాదన్నట్లుగా వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ తీరును బట్టి ఈరోజు స్పష్టంగా అర్థమవుతాం. కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టుగా ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమంలో వాళ్ళ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనకు అర్థమవుతాం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి ఏ విధంగా విధ్వంసం సృష్టించారో మనం చూసాం. 3 రాజధానుల పేరిట 3 ముక్కల అటాటి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మరి అతలాకుతలం చేశాడో మనం చూసాం. అలాగే ఈరోజు తగుదనమ్మా అంటూ నెలకోసారో 15 రోజులకోసారో మరి ఆయన యలహంక ప్యాలెస్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్లు పెట్టి మా వీగన్ అంటూ ఆయన కొత్త పల్లవి ఎత్తుకొని ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఈరోజు మనం గమనిస్తాం. అలాగే ఆ పార్టీ క్యాడర్ కూడా మనం చూసినట్లయితే మరి ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో, వాళ్ళ విధానాలు ఏంటియో ప్రజలు ఇంకా రఫా అనేటువంటి పరిస్థితిలోనే మరి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మనం ఈరోజు గమనిస్తా ఉన్నాం. నిజంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మహానేత, ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలని అభివృద్ధిని అందించినటువంటి నాయకుడు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో చూసాం. ఎవరు ఆయన జములయ్య అనే అతను నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు, వైసీపీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆయన చేసినట్లుగా అర్థం అవుతా ఉంది. నిన్నందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, అలాగే మా నాయకురాలు షర్మిలమ్మ కూడా ఈ విషయంలో మరి జరిగిన విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది జరిగినప్పుడు మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇంకా డ్రామాలు కొనసాగిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు గారు చెప్పినట్లుగా మరి వాళ్ళ సొంత పేపర్లోనే ఈ యొక్క విగ్రహానికి విధ్వంసానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ పేపర్లో ప్రకటించలేదంటే ఇంకా వాళ్ళకి తండ్రి పైన ఎంత గౌరవం ఉందో, ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ రోజు విగ్రహాన్ని విధ్వంసం చేస్తే ఆ వార్తని ప్రచురించకుండా ఉన్నారంటే
వాళ్ళ తెలివితేటలేదో మనకు అర్థమవుతుంది. తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. దాన్ని ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్. సరే, ఏది ఏమైనా వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ తీరు మారలేదన్నట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇందాకే మీకు చెప్పాను, ఇందాక కింద పడ్డ మాదే పై చేయనట్టుగా ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళకి మంచి తీర్పు ఇచ్చిన వాళ్ళ వ్యవహారానికి సంబంధించి ఈ ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా మరి లెంపగా కొట్టినట్టుగా తీర్పు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు మారలేదన్నట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధంగా ఇంకా కొనసాగుతా ఉన్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి మరలా అధికారంలో రావాలన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి హత్య సందర్భంగా అప్పుడు జరిగినటువంటి దాన్ని హార్ట్ అటాక్ అని ముందు చెప్పి, తర్వాత మరి గొడ్డలి వేటని చెప్పి చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇంకా అలాంటి కుయుక్తులు చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఇంకా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎత్తుల్ని మరి రాష్ట్ర ప్రజలు చిత్తు చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తా ఉన్నాం. ఎంతకాలము ఈ అవినీతి అక్రమాలు, ఈ అబద్ధాలు, దుష్ప్రచారాలు సాగమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నవీన్ గారు. ప్రతి విషయాన్ని కూడా మీరు చెప్పినట్లుగా రాజకీయానికి వాడుకోవాలని వైసీపీ చూస్తుందన్నది అర్థమవుతుంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు వారు వ్యవహరిస్తున్న తీరు, చేసేవన్నీ కూడా. అలా గమనించే గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికీ అదే రకంగా ఉండి మారకపోతే ఈ తర్వాత ఎన్నికలు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సరే.